నన్ను బాబీ అని పిలుస్తాడు. చాలా మంచి వ్యక్తి. సో తను తీసుకొచ్చింది నేను కాదని లేక, అది ఏ కంపెనీ అయినా పర్లేదు, సరే వచ్చాడు కదా తీసుకుంటాను అని చెప్పేసి ఆ కంపెనీ నుంచి ప్రోడక్ట్స్ కొని వాడుకునేదాన్ని. అదే క్రమంలో 2-3 కంపెనీస్లో నుంచి ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నాను, వాడుకున్నాను. సో లాస్ట్ ఫిబ్రవరిలో తను నా దగ్గరికి వచ్చి పాంప్లెంట్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా సార్ అన్నారు, నీకేం పని లేదరా బాబు, నువ్వు సంవత్సరానికి ఒకసారి వస్తావు, ఇవేమో అన్ని ప్రోడక్ట్స్ చేంజ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది, ఏదన్నా ఒక్కటి చేయరా, ఎన్ని చేస్తావు అని అన్నారు. సో వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి ఆ మాట అనేసారు. తర్వాత ఒకటి అన్నాడు, బాబీ ఇంత మనకు పని లేదు, సో మనం కలిసి చేద్దాం, ఇది లాస్ట్ బిజినెస్ నీ దగ్గరికి తీసుకొస్తున్నాను, ఇందులో నేను సక్సెస్ అవుతాను, మిమ్మల్ని కూడా సక్సెస్ అయ్యేటట్టుగా నేను సపోర్ట్ చేస్తాను అన్నాను. ఆ తర్వాత తనకు తెలిసిన కొన్ని ఒక 10 పాయింట్స్ అలా చెప్పాడు. ఆ తర్వాత వెంటనే వడివన్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి అంటే తను ఎవరో కూడా అప్పటి వరకు నాకు తెలియదు, బాబీ ఈ వ్యక్తితో మీరు మాట్లాడండి అన్నారు. అని అంటే సార్ రిసీవ్ చేసుకున్నారు, కాల్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. ఈయన టీచర్ అని తను ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత నేను మాట్లాడినప్పుడు సార్ ఒక మాట అన్నారు, మీరు టీచర్గా వర్క్ చేస్తున్నారు, మీకు ఎంత శాలరీ వస్తుందో నాకు తెలీదు, కానీ 1 ఇయర్ మాతో పాటు కలిసి మీరు ప్రయాణం చేయండి, తప్పకుండా మీకు 1 lakh ఇప్పిస్తాను అన్న. సో నాకు ఆ మాట చాలా నచ్చింది. అంటే ఒక్కటే ఎంత కరెక్ట్గా 1 lakh 1 year, నేను చేయబట్టి 16 సంవత్సరాలు, ఈ 16 సంవత్సరాల్లో లాస్ట్ మంత్ నేను వెస్టేజ్ నుంచి తీసుకున్న ఇన్కమ్కి ఈక్వల్గా ఉంది. అసలు అంటే 16 years నుంచి నేను అంత సంపాదించలేదు, 1 yearలో ఎట్లా ఇస్తారో అనుకొని మైండ్లో ఒక్క నిమిషం అలా అనుకున్నాను, మైండ్లోనే నవ్వుకున్నాను. కామ్గా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని నేను కాల్ ఇచ్చేసాను తనకి. ఈ రోజు వరకు కూడా ఆ తర్వాత నెక్స్ట్ డే తప్పకుండా సార్. సో ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇద్దరు వ్యక్తులను మీ దగ్గరికి తీసుకొని వస్తాను, తను నా చెల్లి అని చెప్పేసి సమత మేడంని, మధు సార్ని తీసుకొని వచ్చారు మా ఆఫీస్కి. అద్భుతమైన విధానంలో వాళ్ళు నాకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ మిగతావి నెట్వర్క్లో విన్నట్టుగానే విన్నాను. కానీ సమత మేడం ఒకటే మాట అన్నారు, మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేంత వరకు కూడా మీ చెయ్యి నేను వదిలిపెట్టను అన్నారు. అదే రీతిగా తను ఆ రోజు నుంచి నేను హాయిగా వెళ్ళిపోయేదాన్ని, బ్యాగ్ వేసుకొని స్కూల్ నుంచి డెమోస్ కోసం అని వెళ్ళిపోయేదాన్ని. తను డెమో కిట్ పెట్టుకుని నా వెంబడి వచ్చేది. నేను అబ్బాయి ఎంత బాగుంది, ఇంకా నేను ఏది పట్టుకొని అవసరం లేదు, అన్నీ తనే చూసుకుంటుంది అనుకునేదాన్ని. ఆ తర్వాత ఒక 1 month 2 months తర్వాత తను చక్కగా నాకు నేర్పించింది, మోటివేట్ చేసింది. ఆ రీతిగా నా బ్రాంజ్ డైరెక్టర్ అప్పుడు నేను లేట్గా వచ్చిన స్టోర్కి నాకంటే ముందుగా తను వచ్చేది. నా సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నేను లేట్గా వచ్చినా తను నాకంటే ముందుగా ఇక్కడ వచ్చి రికగ్నైజ్ చేయడానికి సిద్ధంగా ఉండేది. అంత మంచి వండర్ఫుల్ అప్లైనర్స్ మనకున్నారు, గ్రేట్ అప్లైనర్స్ మనకున్నారు. వాళ్ళు ఈరోజు 1 lakh ఇన్కమ్ తీసుకున్నారంటే వాళ్ళ గ్రేట్ అప్లైనర్స్ ఈరోజు 10 lakhs సంపాదిస్తూ మన కొరకు హైదరాబాద్ నుంచి సార్ వచ్చారు. చాలా వరకు మేము యూట్యూబ్లో కూడా తనని వింటూ ఉంటాము. ఎక్సలెంట్ అండి సార్, చాలా చాలా ధన్యవాదాలు మీకు. మీరు ఇంత మోటివేషన్ ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఒక 10 lakhs సంపాదించుకునేటట్టుగా మీరు మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మాకు ఫస్ట్లో వచ్చిన ఇన్కమ్ 145 rupees, నాది గోల్డ్ డైరెక్టర్లో లాస్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ 32,000. నా శాలరీకి ఈక్వల్గా వచ్చింది. అంటే నేను జాబ్ మానేయలేదు, జస్ట్ 2 hours వర్క్ చేస్తున్నాను. ఇంకా జాబ్ మానేస్తే ఇంకెక్కువ చేయగలనేమో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వెస్టేజ్ అండ్ థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లైనర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.